గ్రంథము రెండవ అధ్యాయంలో ఆమె అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన కలిగిన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. ఎందుకంటే నా విరోధుల మీద నేను అతిశయపడతాను, నా విరోధుల మీద దేవుడు నాకు జయము దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ అధ్యాయమును హన్న ప్రార్థనతో ప్రారంభించింది. వింటున్నారా? ఈ అధ్యాయమును ఆమె ఎలా ప్రారంభించిందంటే, ప్రార్థనతో ప్రారంభించిన అధ్యాయము, ప్రార్థనతో ప్రారంభించిన అధ్యాయము స్తుతి ఆరాధనతో ముగించబడుతుంది. ఆరాధనతో ముగించబడుతుంది. మన దేవుడు ఈ సందేశము ద్వారా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, ఇప్పటిదాకా విలువ లేని వ్యక్తిగా ఉన్నావు, అర్హత లేని వ్యక్తిగా ఉన్నావు, యోగ్యత లేని వ్యక్తిగా ఉన్నావు. ఇంట్లో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, రక్త సంబంధికులు బంధుమిత్రుల దగ్గర విలువ లేదు, విలువ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ సందేశం ద్వారా దేవుడు మనకు బయలుపరిచే మర్మం, రహస్యం ఏంటంటే, దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు, దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన ఆశ ఏంటంటే, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుదుము గాక. బిలాము రాజుగారి ద్వారా హెచ్చరించబడి ఇశ్రాయేలు ప్రజల్ని శపించటానికి వస్తాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, బిలాము వారిని పోల్చి మాట్లాడినప్పుడు గురుపోతు అనే మాటని, పదమును అతడు వాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు గురుపోతు వలె బలముగా ఉన్నారంట. మరి ఈ గురుపోతు అనేటువంటి జంతువు, ఈ గురుపోతు అనేటువంటి జంతువు ఎలా ఉంటుందంటే, చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 22వ వచనంలో, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను, గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. ఈ గురుపోతు అనే జంతువు ఎలా ఉంటుందంటే, గుర్రపు ముఖము, 2 కొమ్ములు కాదు, ఒక్క కొమ్ము ఉంటుంది, ఒకే ఒక కొమ్ము ఉంటుంది. దాని తోక సింహపు తోకలాగా ఉంటుంది. ఒక్క కొమ్ము ఉంటుంది, సింహపు తోకలాగా ఉంటుంది. దాని కాళ్ళు జింక కాళ్ళ వల్లే ఉంటుంది. 2 కొమ్ములు ఉండవు, ఒక్క కొమ్ము ఉంటుంది. కీర్తనలు అంటాడు, గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్మును హెచ్చించి ఉన్నావు. బైబిల్లో దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల కొమ్ములు ఆయన విరుస్తాడంట, నీతిమంతుల కొమ్మును ఆయన హెచ్చిస్తాడంట. హల్లెలూయా. మన కొమ్ము హెచ్చించబడటం అంటే, నిన్ను ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో నువ్వు ఇక్కడ బలం పొందుకొని వెళ్ళబోతున్నావు. ఈరోజు ఏ విషయంలో మహిమ లేకుండా ఉన్నావో మహిమనిచ్చి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎక్కడ నువ్వు అవమానం పొందుకుంటూ వస్తున్నావో అక్కడ దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్టుగా, ఘనపరచబడేటట్లుగా, ఇతని ముందు వెనకాల, కుడివైపు ఎడమవైపు దేవుడు ఉన్నాడని ఆయన నిరూపించుకోబోతున్నాడు. వారు బయలుదేరి వచ్చినప్పుడు తక్కువ జనముగా వచ్చారంట,
కానీ ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె, సముద్రంలో ఉన్న ఇసుక రేణు వలె ఇశ్రాయేలు ప్రజలని గొప్ప జనముగా చేసిన దేవుడు మనల్ని గొప్ప హోలీ గాడ్ మినిస్ట్రీస్, మనల్ని దేవుడు అనంతపూర్ పట్టణములో గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్ర హల్లెలూయా. స్తుతించినప్పుడంట కృప విస్తరించిపోతుందంట. స్తుతించినప్పుడు కృప విస్తరించిపోతుంది. స్తుతించినప్పుడు అనేక తలుపులు తెరవబడతాయి. నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం పాయలైపోద్ది, నీ ఎదుట ఉన్న యోర్దాను పాయలైపోద్ది, నీ ఎదుట ఉన్న ఎరికో గోడలు కూల్చబడతాయి. నీకు విరోధంగా ఒక్క త్రోవ నుండి వచ్చి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పిల్లల్ని పాడు చేస్తున్న అపవాది శక్తులు నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఒక్క త్రోవ నుండి వచ్చిన వాడు 7 త్రోవలు చెదిరిపోవును గాక, 7 త్రోవలు చెదిరిపోవును గాక. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఇప్పుడు మీరు అందరు డ్యాన్స్ వేయాలి. కొరియా వాళ్ళందరూ డ్యాన్సే. ముసలోళ్ళు అంటే వయసులో పెద్దోళ్ళు, 60-80 సంవత్సరాల వాళ్ళు కూడా ఏమంటే ఇలా చేతులు ఊపుకుంటూ, ఏసన్న గారు మనకు డ్యాన్స్ నేర్పించింది ఎలా అంటే ఇలాగ చేతులు ఎత్తి ఒక అడుగు అటు ఇటు వేస్తూ పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. నేను ఊరికి ఎగ్జాంపుల్ చూపించా. పరవళ్ళు త్రొక్కటం డ్యాన్స్ అంటే మన డ్యాన్సు, లోకస్తుల డ్యాన్స్ వేరుగా ఉంటుంది, మన డ్యాన్స్ వేరుగా ఉంటుంది. కాళ్ళు అటు ఇటు పరవళ్ళు త్రొక్కేటువంటి అనుభవం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరు చేతులు ఎత్తి హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆమేన్ 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 ఆమేన్. ఒక్కసారి ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఇట్రండి. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఈ బుడ్డ వీళ్ళు మన మగపిల్లలు ఇట్రండి, మార్గన ఇట్రండి. యెహోవా ఈరే, మీరు కూడా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా. అందరూ భుజాలు చేతులు కాలాలు, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా,
హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను మార్కన్న పాడుతుంటే ఈ మగపిల్లలందరూ రౌండ్గా ఇదిగో వినండి. పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తెదా పరుగెత్తెదా, పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి పరుగెత్తెదా, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో నేను పరుగెత్తెదా పరుగెత్తెదా పరుగెత్తెదా, పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తెదా పరుగెత్తెదా, పిలుపుకు తగిన బహుమతికై ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును, ఘనపరచెదము మన యేసయ్య నామమును, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అందరూ సంతోషించాలి. ఉత్సాహగానము చేసెదము, యేసయ్యలో ఆనందించాలి. ఉత్సాహగా నీ సమస్యలన్నీ తీరిపోతాయి, సైతాన్ శక్తులన్నీ తొలగిపోతాయి. దేవుని స్తుతించు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు ఎలికొచ్చి దేవుని స్తుతించాడు. ఎలుగెత్తి స్తుతించాలి. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా శబఖబరవలో జరవలో షందర. సంఘాన్ని పరిశుద్ధపరచయ్యా, కుటుంబాలకున్న కట్లు తెచ్చివే నాయన. అంధకార శక్తుల నుండి విడుదల, సర్ప శక్తుల నుండి విడుదల, చీకటి శక్తుల నుండి విడుదల, కఠినమైన అప్పుల సమస్యల నుండి విడుదల. హల్లెలూయా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము, మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన గట్టిగా అందరు వెనకాల ఉండాలి, చప్పట్లు కొట్టాలి. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, చప్పట్లు కొట్టాలి. అమ్మగారు కొట్టట్లా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోము వేయుదుము, నీతిమంతులమై మోము వేయుదుము. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములో జయము మనకు జయమే. యేసు రక్తములోనే
జయము మనకు జయమే జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. మరొకసారి యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచ. ఒక్కొక్కరిని ఆయన పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచెదము మన యేసయ్య నామమును గణపరచెదము. ఒక్కొక్కరిని నీ ఆత్మతో 120 మంది మేడ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగినట్లుగా ఒక్కొక్కరి ప్రాణము ఆత్మ శరీరమును నిర్ధారితంగా మార్చండి. మాకున్న కళ్ళు బలహీనతల నుండి గణపరచెదము మన యేసయ్య నామమును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. కింద కూర్చున్నాను. ఇంకా ఇలా స్తుతిస్తుంటే, ఇలా ఆరాధిస్తుంటే టీ కావాలని కానీ, కాఫీ కావాలని కానీ, భోజనం తినాలని కానీ అనిపించదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో నిత్యమైన సుఖము కలదు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయములో యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఈరోజు మీరందరూ బలము పొందుకొని వెళ్ళబోతున్నారు. ఎప్పుడు బలం అవసరం అంటే బలహీనులకు బలం అవసరం. ఒక ఆయనకు రక్తం కావాలంట. రక్తం కావాలనుకున్న వాడికి బతుకున్నప్పుడు రక్తం ఇస్తే బతుకుతాడు, కానీ చచ్చిపోయిన తర్వాత రక్తం ఇస్తే ఏం బతుకుతాడండి? బతకరు. దేవుడు నీకు ఇచ్చిన దినములలో నువ్వు బాగా స్తుతించాలి, వినాలి. తల్లులందరూ, పురుషులందరూ మంచిగా వినాలి, అటు ఇటు దిక్కులు చూడకూడదు. నా యెహోవా యందు నాకు బలము కలిగిన ఆయన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే నా విరోధులు నాకు విరోధంగా కొన్ని కార్యాలు చేశారు. ఆమె ఎప్పుడు హన్న యొక్క కుటుంబంలో పెనిన్న అనే తన భర్తకు 2వ భార్య ఉన్నందువలన ఆమె పిల్లల్ని కనుక్కుంటూ వెళ్తుంది. ఈమె పిల్లలు లేకుండా బాధపడుతుంది. దేవుని మందిరానికి వెళ్ళింది.
మనోదుఃఖముతో బహు క్రాంతురాలై మనోవేదనతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. ఈరోజు మీరు కూడా వచ్చారు. ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా దేవుని దగ్గర అనేక విషయాల్లో ప్రార్థన చేసి వచ్చారు. ఆ ప్రార్థనకి దేవుడి నెల నీకు జవాబిచ్చి నిన్ను మందిరం దాటించబోతున్నాడు. అనేక నెలలుగా, సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూసినటువంటి ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీకు ఒక బలము కలగబోతుంది. ఆత్మీయంగా నిన్ను బలపరిచి, ఆర్థికంగా నిన్ను బలపరిచి, ఆరోగ్యంగా నిన్ను బలపరిచి, నీ ప్రాణాత్మ శరీరమును నిందారహితంగా మార్చే పరిశుద్ధాత్మ ప్రభావం నీ తల నుండి పాదాల వరకు నీకు ప్రవహిస్తూ ఉన్నది. ఆ అభిషేకాన్ని నేను అనుభవించి మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ మనందరినీ తాకుతూ ఉంది. ఒక్కరిని కూడా విడిచిపెట్టట్లా. దేవుని ఆత్మ స్పర్శ ఒక్కొక్కరిని తాకుతుంది. ఆయన స్పర్శ తగిలినప్పుడు ఏదో చల్లని చినుకులు మన మీద పడినట్లుగా ఒళ్ళంతా పులకరించి, రోమాములు అన్నీ నిక్కపొడిచి దేవుని యొక్క శక్తిని ఆవరించినప్పుడు నీకు తెలియకుండానే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్త ఇంటి వారిని, నీ భార్య ఇంటి వారిని, మీ అత్త ఇంటి వారిని, మీ మామగారి ఇంటి వారిని, నీ వంశమును ఏలుతున్న అంధకారము నీ దేహములో నుండి, కుటుంబంలో నుండి దేవుడు తీసివేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, హన్న మన దేవుడిని స్తుతిస్తుంది. చూద్దాం 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఆయన అనంత జ్ఞాని. ఏ జ్ఞాని అంటే ఆయన అనంత జ్ఞాని. ఆ అనంత జ్ఞాని ఏం చేయబోతున్నాడో తెలుసా? నీ పాపములు క్షమించటం మాత్రమే కాదు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించటం మాత్రమే కాదు, కానీ నువ్వు ఏమవుతావంటే ఆయన రక్షణ బట్టి నువ్వు సంతోషించి ఆనందించటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షణ నిన్ను పాప క్షమాపణ వరకు విడిచిపెట్టదు, కానీ దేవునిలో నీవు అనుదినము ఆనందించేటట్లుగా, దేవునిలో నీవు అనుదినము స్తుతించేటట్లుగా, దేవునిలో నీవు ఆరాధించేటట్లుగా నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆమె భర్త దగ్గర ఏడ్చి చూసింది, సమాధానం రాల. అర్థమైందా? తల్లిదండ్రుల దగ్గర ఏడ్చి చూసింది, సమాధానం రాల. ఆదరించే వాళ్ళు లేరు. రోజు ఒక మనిషి చూపుతో, మాటలతో, ప్రవర్తనతో, క్రియలతో టార్చర్ పెడుతుంది. ఇక లాభం లేదని మందిరానికి వెళ్ళి ఏడ్చింది. సేవకుడు అన్నాడు, తాగావా? ప్రార్థనకి తాగి రావచ్చా అంటే, అయ్యా తాగలేదయ్యా, నా బాధ దేవుని చెప్పుకుంటున్నానయ్యా. నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, కొంతమంది ఒంటరిగా బతికి ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇంటి నిండా 10 మంది ఉన్నా ఒంటరిగానే ఉంటారు. వాళ్ళకి ఒంటరితనం ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని బట్టి ఎవరు లేనప్పుడు ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనిపిస్తుంది. ఆ సమయంలో నీ లోపల నుండి ఒక ప్రార్థన వస్తుంది, నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయగలడా? నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నన్ను ఆదరించగలడా? నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నా పరిస్థితి మార్చగలడా అని నీ లోపల నుండి ఒక ధ్వని వస్తుంది. చూడండి, అప్పుడు దేవుడు, నిజ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆవరించి నీ అప్పుల నుండి, నీ శాపము నుండి, నీ దుఃఖము, వేదన, బాధ నుండి ఆయన నీకు విడుదల దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆమె ఏ స్థితికి వెళ్ళిందంటే, ఎవరైనా బాధ పెడితే వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె ఏ స్థితికి ఎదిగిపోయిందంటే, నా విరోధుల మీద
ఇంతవరకు వాళ్ళు నోరు తెరిచి నన్ను ఆడుకున్నారు, ఇప్పుడు నా విరోధుల మీద నేను నోరు తెరుస్తాను. ఇప్పుడు నా విరోధుల మీద నేను అతిశయపడతాను. ఎందుకంటే యేసయ్య నన్ను బలపరిచాడు కదా. అంతకుముందు ఆయన బలం నేను పొందలేదు కదా. ఇప్పుడు యేసయ్య నన్ను బలపరిచాడు కాబట్టి సేవలో నేను ధైర్యంగా ఉంటాను. యేసయ్య నన్ను బలపరిచాడు కాబట్టి కుటుంబంలో నేను ధైర్యంగా ఉంటాను. యేసయ్య నన్ను బలపరిచాడు కాబట్టి నా ఆర్థిక విషయాలన్నిటిని కూడా ఆయన బాధ్యత వహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తా ఉండాలి, స్తుతి స్తోత్రం యేసు రక్తం జయం, స్తుతి స్తోత్రం యేసు రక్తం జయం, స్తుతి స్తోత్రం యేసు రక్తం జయం. బయట వాతావరణం ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? చల్లగా ఉంది. ఒక వారం ముందు ఎలా ఉంది? వేడిగా ఉంది. ఎండగా ఉందా? మన తమిళనాడు పాస్టర్లు ఫోన్ చేయగానే ఏమంటారు తెలుసా? వాళ్ళు తమిళ్లో చెప్తారు, నల్ల ఇరికిరియా అంటారు. నేనంట నల్లగానే ఉన్నా అంట. మన భాషలో నల్ల ఇరికిరియా అంటే నల్లగా ఉన్నావని, వాళ్ళ భాషలో బాగున్నావని, మన భాషలో నల్లగా ఉన్నానని మనం చెప్తుంటాం వాళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎండ దెబ్బ తగిలి తగిలి నల్లగా అయిపోయాం. బైబిల్లో ఒక ఆమె అంటది, నేను నల్లగైనను సౌందర్యవంతురాల్ని, ఎందుకంటే ఆయన నా ప్రియుడు, ఆయన నన్ను బలపరిచాడు. హల్లెలూయా. కనుక 3వ వచనం, యెహోవా అనంత జ్ఞాని. ఈ జ్ఞాని ఏం చేస్తున్నాడంటే ఆయన క్రియలను పరీక్షిస్తాడు. మనకు అనుకూలంగా ఎవరు అని పరీక్షిస్తాడు, మనకు వ్యతిరేకులు ఎవరు, నీకు వ్యతిరేకులు ఎవరు అని పరీక్షిస్తాడు. నీ కొరకు చీకటి మార్గం కాకుండా నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, యోర్దాన్ని పాయలు చేసి, ఎరికో గోడలు కూల్చి నీ కొరకు చక్కని త్రోవలను నడిచేటట్లుగా, సురక్షితముగా, ఏ దుష్టుడు ఏ అపాయము నిన్ను తాకకుండా ఆయన రెక్కలతో ఇలా కప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. తర్వాత ఆయన క్రియలను పరీక్షించేవాడు. ఇకను ఇంతవరకు మౌనంగా ఉన్న హన్న అంటది పెన్నీనను చూసి, ఓమే ఇదిగో గర్వంగా మాట్లాడబోకు ఇక మీదట. మనోళ్ళు అట్లాగే పిలిచేది ఆడవాళ్ళు ఒకళ్ళు, ఓమే ఇట్రా గిన్నె తీసుకురా అన్నం పెట్ట అంటారు. మనోళ్ళు ఇక్కడ రాయలసీమలో అబ్బి అంటారు. అమ్మాయిలు ఏమని పిలుస్తారో మరి, ఓ పాప అంటారా? సరే మొత్తానికి పిలుస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఇకను పెన్నిన్న నువ్వు గర్వంగా మాట్లాడొద్దు, గర్వపు మాట మీరు నోట రానియకూడదు. ఎందుకంటే నా దేవుడు నా కొరకు క్రియలు చేశాడు. ఇంతవరకు నువ్వు ప్రఖ్యాతి నొందావు, కానీ నీవు నీ పిల్లలు ఓడిపోతారు. పెన్నిన్న పిల్లలు విల్లులు వేసేవాళ్ళంట, బాణాలు వేసేవాళ్ళు. నువ్వు నీ పిల్లలు ఓడిపోతారు. తొట్టిల్లిన నాకు దేవుడు బలము ధరింప చేశాడు. హల్లెలూయా. నేను తొట్టిపడ్డాను, నడవటానికి శక్తి లేదు, నిలబడటానికి శక్తి లేదు. యెహోషాపాతు అంటాడు, వీళ్ళు 3 గుంపుల సైన్యం వచ్చింది, కానీ ఈ సైన్యం ముందు నిలబడి యుద్ధము చేయటానికి, ఈ సమస్య నా జీవితంలో ఎదుర్కోవటానికి నాకు బలము లేదయ్యా, నిలబడటానికి కూడా శక్తి లేదయ్యా అంటే యెహోవా ఆత్మ ప్రవక్త మీదికి వచ్చి అంటాడు, ఈ యుద్ధము మీరు చెయ్య నిమిత్తము లేదు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు. నీకు బలము ధరింపజేసేవాడు, నీ కొరకు నీ ముందు నిలబడి యుద్ధము చేసేవాడు, నీకు విరోధంగా వచ్చిన శత్రువులను చెదరగొట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడని ఇంకా మన శత్రువులను అనుస్తాడంట. తృప్తిగా బుధించిన వారు అన్నం కావాలని కూలికి పోతారంట. ఓ పెనిన్నా, ఇంతవరకు కడుపు నిండా తిని నువ్వు నీ పిల్లలు తృప్తి చెందారు కదా, ఇక మీదట నీ బతికెట్లా ఉంటుందో తెలుసా? నీకు అన్నం దొరకదు, నువ్వు నీ పిల్లలు కూలికి పోవాల్సి వస్తుంది. అంతకుముందు అన్న పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఆమెకేం చేశాడంటే సమృద్ధి గల వ్యక్తిగా దేవుడు ఆమెను మార్చేశాడు. హల్లెలూయా. ఆ
ఆకలి కొనిన వారు ఆశ తీర తృప్తి పొందుతారు. గొడ్రాలు 7 కంటది, అనేకమైన పిల్లలు కనింది కృషించిపోవను. అంటే ఇక్కడ హన్న కొమ్మును దేవుడు హెచ్చించటం మొదలుపెట్టినప్పుడు ఆమె దుఃఖాన్ని, బాధని, వేదని చూచిన దేవుడు ఆమె వైపు కనుదృష్టి నిలబడగానే, అర్థమైందా? దేవుని కనుదృష్టి నీ మీద పడినప్పుడు, దేవుని కనుదృష్టి మీ మీద పడినప్పుడు నీకు కావాల్సిన అన్నీ నీకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చిన్న వయసులో మా పెద్దమ్మలు కొట్టుంటే దాంట్లో ఆ షాప్లో చిల్లర కొట్లు ఏమైనా కొనటానికి వెళ్ళేవాడిని. నేను అడిగిన నూనె, బియ్యం ఏమైనా ఇచ్చిందనుకో, తర్వాత నేను అది తీసుకొని పోదామని నేను ఈ బల్ల ఎత్తుగా ఉంటుంది కదా, ఆమె యువతల నుండి ఇస్తుంటుంది, నేను అవతల పొట్టిగా ఉండేవాడిని, కింద ఉన్నాను. ఆమె ఇస్తూ ఉంటుంది. కవర్లో నూనె, బియ్యం ఇచ్చిన తర్వాత ఉండు అని చెప్పి అక్కడ స్వీట్ డబ్బాలు ఉంటాయి కదా, ఎర్ర మిఠాయిలు, రసగుల్లా మిఠాయిలు, కొబ్బరి మిఠాయిలు తీసేసి చేతి నిండా ఎంత వస్తే అంత తీసుకో జేబులో పెట్టుకో అని చెప్పి పంపించేసేది. అర్థమైందా? మొన్న కొరియా బ్యాంకాక్ సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తల్లులు అన్నం పెట్టే దగ్గర ప్లేట్ పట్టుకుంటే అలా అన్నం పెడుతున్నారు. సర్లే అని ఆ తిన్న ప్లేట్ తీసుకెళ్ళి చెత్త కవర్లు వేద్దామంటే అన్నం పెట్టిన ఆమె రెడీగా కవర్ పట్టుకొని నిలబడింది. తర్వాత టీ తాగుదామని వెళ్తే నన్ను చూసి ఆమెకి ఏం దయ కలిగిందేమో, ఆ టీకి సంబంధించిన ప్యాకెట్లు ఉంటాయి, పాలలో వేడి నీళ్ళలో వేసుకొని ఇలాగ కొన్ని కట్టలు ఇలా పట్టి, ఇదిగో జేబులో పెట్టుకో, ఎవరు చెప్పబాకు, జేబులో పెట్టుకో అని ఇస్తుంది. ఆ తల్లి పెద్ద వయసు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి ఏమైనా అనుకోవచ్చు, అంటే చాక్లెట్ నీకు చాలవని కొంచెం ఎక్కువ ఇచ్చింది. ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమ, మనకు కనబడే సేవకులు, విశ్వాసులు మనల్ని ఇలా ప్రేమిస్తే కనబడిన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, హల్లెలూయా. అక్కడ 2 బన్నులు పెట్టారు, చాలా బండ్లు పెట్టారు, అందరూ ఒక్కొక్కటే తీసుకోవాలంట. నేను వెళ్ళి 2 తీసుకున్నా. అవంటే వద్దు 2 కాదు, 1 తీసుకోవాలి. 1 పెట్టేసి అవతల చాక్లెట్స్ ఉంది, అవి 2నేనంట తీసుకునేది. ఆమె నా ముఖం చూసి 2 కాదులే, ఇంకో 2 తీసుకోలే అంటుంది. అంటే నా మీద ఆమెకు తల్లికి తెలియని జాలి వచ్చేస్తుంది. మోషేని బుట్ట తెరిచి చూసిందంట. అందరినీ, పుట్టిన మగపిల్లల్ని చంపే సైన్యములో ఉన్న తల్లిగారు, ఐగుప్తు సైన్యము మగపిల్లలు చంపుతుంటే ఆ బుట్ట తెరిచిన వెంటనే ఆ బిడ్డ మీద ఏం కలిగిందంట, మోషేని చూడగానే ప్రేమ వచ్చేసింది, జాలి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెంగళూరులో అన్న ఆ చిన్న పిల్ల మార్కన్నను చూడగానే ఎవరికి బాధ చెప్పుకోవాలో అర్థం కాలే, వెళ్ళిపోయి మార్కన్న తలలో తల పెట్టి అలాగా అనుకొని బాధ చెప్పుకుంటాం. మనం అందరం ఒకరితో ఒకరు కనెక్టెడ్గా ఉన్నాం. దేవుడు ఈరోజు కొత్త వాళ్ళను మందిరంలోకి తీసుకొచ్చాడు. నీ ఆత్మ యేసయ్యతో కనెక్ట్ అవ్వబోతా ఉంది. దేవుడు నీ అక్కర అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. ఇంతకుముందు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ, మార్కన్న, గ్లోరియక్క ఇక్కడ పరిచర్య ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పుడు వరకు ఎంతమంది ప్రేమించి సేవకులకు ఆతిథ్యం ఇచ్చి, దశంభాగాలు కానుకలు ఇచ్చి ఈ సేవ కొరకు కన్నీళ్ళు విడిచారో, దేవుడు అనేక విలువైన తలుపులు తెరిచి ఈ సంవత్సరం మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అనేక విలువైన తలుపులు తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారములై దావీదు గురించి అన్నదమ్ములు రొట్టె, జున్నుగడ్డలు ఇచ్చేవాడు అనుకున్నారు, కానీ దేవుడు అతన్ని రాజుగా చూస్తున్నాడు. యోసేపుని గుంటలో పడేశారు, కానీ దేవుడు ఐగుప్తులో నాయకుడిగా చేశాడు.
ఈరోజు నువ్వు ఇతరుల కనుదృష్టిలో బలహీనురాలుగా ఈ సేవ బలహీనంగా కనబడుతుంది. కానీ ఆయన ఉన్నతమైన ఉద్దేశము, రహస్యమందు వర్క్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిచర్య యొక్క ఎల్లలను విశాలపరచటానికి, ఈ సంఘాన్ని దేవుడు గొప్ప జనముగా చేయటానికి రహస్యంగా ఆయన వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సీక్రెట్గా వర్క్ చేస్తున్నాడు, ఎవ్వరికి తెలియకుండా. నీ గురించి ఆయనకు చాలా పెద్ద ప్లాన్ ఉందన్నమాట. ఇక్కడ ఆరాధనకు వచ్చిన అందరి గురించి దేవుడు ఒక పెద్ద ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ నెరవేర్చబడే సమయం ఆసన్నమైనది. ఆ విషయం నెరవేర్చబడే సమయం ఆసన్నమైనది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారము లయున్నవి. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారము లయున్నవి. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి చెప్పాలనే, అవి అన్నీయును లెక్కకు మించినవయ్యున్నవి, అయ్యున్నవి. చప్పట్లు. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి చెప్పాలనే, అవి అన్నీయును లెక్కకు మించినవయ్యున్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, చప్పట్లు గట్టిగా, సన్నగా కాదు. ప్రభువా నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారము లయున్నవి. ఆమేన్. నా ఎడ నీకున్న తలంపులు వాటిని వివరించి చెప్పాలి, వాటిని చెప్పాలి, అవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. అనేక నెలలుగా, సంవత్సరాలుగా ఏదో విషయం కొరకు నువ్వు కన్నీళ్లు విడుస్తూ వచ్చా. దేవుడి నెల నెరవేర్చబోతున్నాడు. దేవుడి నెల నెరవేర్చబోతున్నాడు. అన్న మందిరానికి వచ్చింది. అనేక నెలలుగా, సంవత్సరాలుగా పెన్నిన ద్వారా పొడవబడుతూ వేదన అనుభవిస్తూ వచ్చింది. దేవుడు ఆమె గర్భం తెరిచాడు. ప్రభు ఒక గొప్ప ప్రవక్తనిచ్చాడు. ఆయన నీ ప్రార్థనకి ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే, నువ్వు తలుపులు కిటికీలు వేసుకొని ఒంటరిగా దీనురాలవై ఏడ్చావు దేవుని దగ్గర. సాగిలపడి సాప లేకుండా నేల మీద పడి ఏడ్చావు నువ్వు కొన్ని విషయాల కొరకు. వాటి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ప్రార్థన చేసింది, నా కుమారుడు ప్రార్థన చేశాడు కనుక సమయం వచ్చింది, నేను నా బిడ్డ కొరకు కార్యము చేయబోతున్నాను. నా బిడ్డ కొరకు నేను కార్యం చేస్తాను. ఆయనకు మన మీద జాలి ఎక్కువ, మన మీద కనికరం ఎక్కువ, మన మీద ప్రేమ ఎక్కువ. పడిపోయిన దేవదూతలు ఆయన చేయబట్టి లేపలేదంట, పడిపోయిన ఆదాముని చేయబట్టి లేపటానికి.
అనారోగ్యంగా ఉన్న నిన్ను స్వస్థపరచటానికి, మనసులో బాధ నెమ్మది లేకుండా వేదన పడుతూ కుమిలిపోతున్న నీ బాధనైనా అర్థం చేసుకొని నేను ఎత్తుకొని హత్తుకొని ఆయన నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయంలో మనం ఇంకా గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికిపోతారు, ఆకలి కొనిన వారు 5వ వచనం ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లల్ని కంటుంది, అనేకమైన పిల్లల్ని కనినది కృషించిపోను. జనులను సజీవులుగా మృతులుగా చేయవాడు, పాతాళమునకు పంపుచు అందులో నుండి రక్షించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడు, లేవనెత్తువాడు. దరిద్రులకు అధికారులతో కూర్చుండబెట్టి మహిమగల సింహాసనం స్వతంత్రించుటకు వారిని మట్టిలో నుండి యెహోవా ఎత్తువాడు, లేమిగల వారిని పెంటకుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దేవుడు నిన్ను లేవనెత్తి, ఎవరైతే నిన్ను పొడిచారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరైతే నిన్ను గాయపరిచారో, ఇతని బ్రతుకు, ఈ కుటుంబం, ఈ పిల్లలు, ఈ ఫ్యామిలీ వ్యర్థమని ఎవరైతే నీచంగా చిన్న చూపు చూశారో వాళ్ళ ముందు దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా లేమిలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, ఆకలి కొంటున్నావా, దేవుడు నిన్ను ఘనపరచటం మొదలుపెట్టి నీకు మహిమనివ్వటం మొదలుపెట్టి ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజు గర్వించాడు, ఇదంతా నా మహిమ కొరకు కట్టుకున్నానని తన రాజ్యం గురించి గర్వించిన వెంటనే దేవుడు ఆయనకు బుద్ధి చెప్పాలని ఆయన్ని శిక్షించాడు. శిక్ష వచ్చినప్పుడు కొన్ని నెలల పాటు బయటికి వెళ్ళి గడ్డి తింటూ ఉన్నాడు మృగములాగా. తన మనసు సరైన తర్వాత దేవుడు అతనికి సింహాసనమును రాజ్యాన్ని మరలా తిరిగి ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నది. 4:7లో నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గమును న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించి వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయన్ని స్తుతించి, హల్లెలూయా, నేను గర్వంగా ప్రవర్తించాను, నా గర్వాన్ని ఆయన అణచాడు, ఇప్పుడు నేను ఆయన స్తుతిస్తున్నాను. నీకు విరోధంగా గర్వించిన వారిని దేవుడు అణచేస్తాడంట, వాళ్ళ ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మన గురించి దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే తాను నియమించిన రాజుకి అధిక బలం ఇచ్చే దేవుడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, తాను నియమించిన రాజుకి అధిక బలం ఇచ్చేవాడు, తాను అభిషేకించిన వానికి అధిక బలం ఇచ్చేవాడు. ఆయన రెక్కల నీడలో యెహోవా వంటి ఆశ్రయదుర్గము లేదు. 91వ కీర్తన 91వ కీర్తనలో మనం చూస్తే 13వ వచనం 12, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగుపామును త్రొక్కుదువు, కొదమ సింహం భుజంగమును అనగదొక్కుదువు. దేవుడు పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదువుదాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. 4వ వచనం చదువుదామా? 4 చదివాం కదా. తర్వాత ఆయన మన కొమ్మును హెచ్చించే దేవుడు, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ విరిచి నీతిమంతుల కొమ్మును హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని హెచ్చిస్తాడు,
ఘనపరుస్తాడు. ఆయన తాను నియమించిన రాజుకి అధిక బలం ఇచ్చేది. ఎందుకంటే అనంత జ్ఞాని అయిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, జ్ఞానం గల దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయన రెక్కలతో మళ్ళీ కప్పే దేవుడు. ఎవరికి లేని ఒక స్పెషల్ ప్రొటెక్షన్. అర్థమైందా? కొన్నిసార్లు మనం జ్ఞానంలోనూ అజ్ఞానంలోనూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వంటగదిలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, అగ్ని ప్రమాదం రాకుండా. మనకు లోకములో అన్ని విషయాల్లో మనకు జ్ఞానం లేదు, కానీ దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ ప్రపంచం అంతా దేవుడు జలప్రలయం రప్పించి ఆకాశ తుమ్ములు విప్పి కింద భూమి అగాధ జలములు విప్పబడి నీళ్ళు వచ్చేసాయి. పైన నుండి వర్షం, కింద నుండి నీళ్ళు పైకి వచ్చేసాయి. వచ్చినప్పుడు మనుషులందరూ చనిపోయారు. నోవహు యెహోవా దృష్టిలో కృప పొందిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను చూసి అంటున్నాడు, నా దృష్టిలో నీవు కృప పొందితివి. దేవుని దృష్టిలో ఆయన మనల్ని చూసినప్పుడంట, మనకు తెలుసు మనం ఎవరమో, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. కానీ ఆయన మనల్ని చూసే దృష్టి మన దృష్టితో చూడడు. ఆయన మనల్ని చూసినప్పుడు కృప కలిగిన కళ్ళు, ఆ కళ్ళతో మనం ఆయనకి ఎలా కనబడతామంటే చిన్నపిల్లల్లాగా కనబడతాం. నోవహు భార్య, కొడుకులు, కోడలు, జంతువులన్నీ కూడా జలప్రలయంలో ఎక్కడ చిక్కుకోకుండా, ఓడ బోల్తా కొట్టకుండా, అన్నీ చనిపోకుండా దేవుడు తన రెక్కల నీడలో కాపాడాడు. కనుక రక్షణ ఓడ అనేది ఒక సంఘం. ఆ సంఘములో నోవహు తండ్రి, అమ్మగారు, పిల్లలు ఉంటారు. దేవుడు మనల్ని ఒక ఆత్మీయ కుటుంబంలో సేవకుల ఐక్యతలో తీసుకొచ్చాడు. ఈ పరిచర్యలో నీవు, నీ భార్య, నీ పిల్లలు ఏమవ్వాలి? సంఘములో పాలి భాగస్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో నీకు బాధ్యత ఉండాలి. మరి ఇంకా మరొక విషయాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో రూతు అనేటువంటి ఒక విధువరాలు, ఆ విధువరాలు, ఆ అమ్మాయి వివాహం చేసుకుంది, భర్త చనిపోయాడు, కోడలుంది, ముగ్గురు, ఇద్దరు కొడుకులు, ఒక తండ్రి చనిపోయిన కుటుంబంలో ముగ్గురు విధవరాలుగా మిగిలితే, దేవుడు తన ప్రజలను మరలా దర్శించాడని తెలుసుకొని రూతు నయోమిని వెంటాడి వచ్చింది. ఓర్ఫా వచ్చింది, అత్తా అని ఏడుస్తూ ఉంది. సరే అమ్మా, నువ్వు మీ అమ్మగారి నాన్న దగ్గరికి వెళ్ళు, నీకు మళ్ళీ పెళ్లి చేస్తారు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళయి వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్ చేయలేవులే, వద్దులే, వెళ్ళిపో. ఇంత మంచి అత్త ఎవరు దొరుకుతారు మనకని వెంటనే ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత రూతు, నువ్వు కూడా వెళ్ళమ్మా, ఇదిగో నీ తోటి కోడలు వెళ్తుందంటే, నేను వెళ్ళనని చెప్పి ఏం చేసింది? చక్కగా సంఘములో రూతు నయోమి అనే అపోస్తురాలతో నిలబడిపోయి బయలుదేరి బెత్లెహేము అనబడిన రొట్టెల ఇంట్లోకి వచ్చింది. అనంతపూర్లో ఈ మందిరము దేవుని వాక్యము వినబడే రొట్టెల ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలమును దేవుడు పరిశుద్ధపరిచాడు. ఈ స్థలమును దేవుడు కోరుకున్నాడు. ఈ స్థలములో ఎవరు అడుగుపెట్టి బయటికి వెళ్ళినా వాళ్ళ శాపం నుండి విడుదల పొంది వెళ్తారే కానీ శపించబడరు. ఈ ఐక్యతలో మనం నిలబడాలి. చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా పంది పిల్లలను చూసారా? పంది పిల్లలు ఎలా ఉంటాయి? పంది పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడు ముద్దుగానే ఉంటాయంట. అదే దాని ముక్కు, దాని చెవులు, దాని చిన్న కాళ్ళు, అబ్బో అది పరిగెత్తేటప్పుడు టింగ్ 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 అని చాలా స్పీడ్గా పరుగుతాయి దాని కాళ్ళు. దైవజనులు లేసన్న గారు ఒక మీటింగ్ ముగించుకొని పల్లెటూరులో ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ ఉంటే ఒక పంది పిల్ల అలా పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అరే భలే ఉంది అని చూసేలో వాళ్ళ ఆ కరెంటు పెట్టిన కంచగల తోటలోకి వెళ్ళిపోయిందంట. దాని వెనకాలే పెద్ద పండ్లున్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చిందంట.
ఆడు సైతానుగాడు. ఈ లోపల పరిగెత్తింది విశ్వాసి. అర్థమవుతుందా? పందిపిల్ల విశ్వాసికి సాదృశ్యం, వెనకలు వచ్చిన నల్ల కుక్క సైతానుగాడు సాదృశ్యం. ఆ పందిపిల్ల లోపలికి వెళ్ళిపోయింది, దీనికి ఏమో కరెంట్ షాక్ కొట్టింది, అందుకని ఈ కుక్క దాని లోపలికి వెళ్ళలేకపోతుంది. మళ్ళా తోలుకొని ఏసన్ గారు మొహం సబ్బేసి మొహం కడుక్కొని చూస్తూ ఉంటే ఆ పందిపిల్ల లోపల ఉండకుండా స్టైల్గా వచ్చిందంట. కొంతమంది బాగా నడుస్తారు కదా, చర్చికి బ్యాగ్ వేసుకొని లేటుగా వస్తారు, నన్ను చూడు నా అందాన్ని చూడని లేటుగా వస్తారు. మొన్న ఎవరో ఒక తల్లి చనిపోతే అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచారు. నేను కారు తీసుకొని బయలుదేరుదాం అనుకునే లోపు ఒక అక్క నాకు ఫోన్ చేసింది, అన్న మేమందరూ ఒక్క సంఘం కదా, ఆ అక్క వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, మేము కూడా వస్తామన్నా ఒక 20 నిమిషాల్లో. అంటే 20 నిమిషాలు పోయి వాళ్ళు మేకప్లు చేసుకొని వచ్చేసరికి 40-60 నిమిషాలు అయింది. సర్లే అని వెళ్దాం అనుకుంటే వాళ్ళ కూతుర్ని అక్కడ వదిలేయాలంట దారిలో. మళ్ళీ ఆమెను వదిలేసి మళ్ళీ మేము వెళ్ళేసరికి అక్కడ రోడ్లో పెద్ద కర్రలు పెట్టి ఎవరో చచ్చిపోతే భోజనాలు పెడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ నుండి మళ్ళీ కూటం దగ్గరికి వెళ్ళి కారు ఆపితే అక్కడ ఉన్న పాస్టర్ గారు వాక్యం ముగించి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప అంటున్నాడు. అయిపోయిందా? సరే అని నేను కారు లాక్ చేసి ఆడికి వెళ్ళా. అంత దూరం నుండి వచ్చారు, వాక్యం చెప్పండి అన్నారు. ఆ చివరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్తాం? అర్థమైందా? వీళ్ళు రెడీ అయ్యి వచ్చారు, లేట్ అయింది. ఆడ వెళ్ళాము, వాళ్ళు అన్నం పెట్టారు, తిన్నాము. చచ్చిన వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే గిన్నెలు ఇస్తారు, అక్కడ తెనాలి గుంటూరు ఏరియాలో గిన్నెలు డబ్బాలు ఇస్తారు, తీసుకొని పోండి. నేను అన్నాను, తినటానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన బాక్సులు తెచ్చుకోవటం ఎంత శాపం అసలు. ప్రార్థనకు పిలిచారా, తిని డబ్బా తీసుకొని పోమని పిలిచారా? వాళ్ళు ప్రార్థనకు కదా. దేవుని మందిరానికి ఆలస్యంగా రావటం ఒక శాపం. దేవుని మందిరానికి ఆలస్యంగా రాకూడదు. హల్లెలూయా. చంద్రబాబు నాయుడు అన్న అక్కడ ఇల్లు ఇస్తున్నారు, ఖాళీ స్థలం, మీరు వెళ్ళి కర్రలు బాతుకోండి అంటే ఆలస్యంగా పోతే దొరుకుతుంది ఆ స్థలాలు, ముందుగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు ట్రైన్ టికెట్ కావాలంటే రాత్రి 12 గంటలకు నిలబడతారు సిటీల్లో, కానీ దేవుని మందిరానికి మాత్రం ఆలస్యంగా వెళ్తారు. రూతు ఆ పొలంలో ఉన్నది. రూతు ఆ పొలంలో ఉన్నప్పుడు బోయాజు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మ నువ్వు ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలో ఉన్న పురుషులు నిన్ను ముట్టకుండా నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే వేరే పొలాలకు వెళ్తే మగోళ్ళు ముడతారేమో, కుక్కలు వెంటబడతాయేమో, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, సర్పశక్తులు వెంటాడుతాయేమో. కనుక చెప్తున్నాడు బోయాజు రూతుతో, అమ్మా నువ్వు వేరే పొలానికి వెళ్ళదు, ఈ పొలంలో ఉండవు. ఏమండి, విధువరాలుగా వచ్చిన, పని మనిషిగా వచ్చిన, అన్యురాలుగా వచ్చిన, మగ దిక్కు లేని మనిషిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పొలములో యజమానురాలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంఘములో ఉంటే సేవకులైన మేము ఏం చేస్తామంటే బోయా జనబడినటువంటి యేసుక్రీస్తుకి నిన్ను పెళ్లి భార్యగా సిద్ధపరుస్తాము. దేవుని వాక్యం మేము చెప్తుంటే నీ చూపు మారిపోతుంది, పరిశుద్ధమైన చూపు వచ్చేస్తుంది. దేవుని వాక్యం సేవకులుగా మేము చెప్తుంటే నీ హృదయము కడిగి వేయబడుతుంది. మాకు యోహన్ పాస్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన అనేవాడు, మెద్రాస్లో ఆయన దగ్గర సేవ చేసేటప్పుడు ఒక పంది అంట అలాగ బురదలో పడుంటే ఒక పెద్ద స్థలాల వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు వచ్చి అయ్యో బురదలో ఉంది అని దాన్ని తీసుకొని బోరింగ్ కింద పెట్టి పంపు కొట్టి బోరింగ్ కొట్టి దాన్ని కడిగాడంట. షాంపూ వేసి రుద్ది బాగా కడిగేసి దానికి కుక్క గొలుసు ఒకటి వేసి దానికి చిన్న చెడ్డీ వేసాడంట, చిన్న చొక్కా వేసాడంట, చిన్న కళ్ళద్దాలు పెట్టాడంట. ముద్దుగా ఉందంట పంది. అబ్బో సినిమా యాక్టర్లాగా అయిపోయింది. ఇప్పుడు కళ్ళద్దాలు వచ్చేసరికి చెడ్డీ వచ్చేసరికి దానికి మళ్ళీ గోర్లకి నెయిల్ పాలిష్ కూడా వేసాడంట. నెయిల్ పాలిష్ వేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడంట.
ఇంట్లో పెట్టుకొని క్యారెట్, క్యాబేజు, అబ్బా ఇంట్లో ఉన్నటువంటి దుంపలు, ఆకులు, మంచి ఆహారం పెడుతుంటే తింటుందంట, ఆయన పక్కన పడుకుంటుందంట చక్కగా. తర్వాత ఒకరోజు ఒక స్థలం అమ్మాలి, ఇంకొకటి కొనాలని కారులో వేసుకొని వచ్చాడంట. ఈ కళ్ళద్దాలు వేసుకున్న పంది, చొక్కా చెడ్డీ వేసుకున్న పంది అయ్యగారు తలుపు తెరిచి అక్కడ వెళ్ళి స్థలం కొలతలు వేస్తుంటే అక్కడ వర్షం పడి బురదగా ఉందంట ఇప్పుడు ఉన్నట్టు. ఆ బురదను చూసి టక 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 పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఆ చిన్న బురద గుట్ట దానికి ఏమైంది, చక్కగా పడుకొని 2 కాళ్ళు పైకి లేపిందంట. అయ్యయ్యో, అయ్యగారు రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఏం చేద్దామో హాస్పిటల్ తీసుకెళ్దామని దాన్ని మరలా కడిగి షాంపూ వేసి బట్టలు మార్చి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడంట. ఆ డాక్టర్ పేరు ఏసయ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడంట. ఏసయ్య అన్నాడంట, ఓహో దీని బుద్ధి మారాలి అంటే మనం ఏం చేయాలంటే దీనికి బైపాస్ సర్జరీ చేయాలి, పొట్ట కోసేసి గుండె తీసేసి గొర్రె గుండె వేసేద్దాం దీంట్లో అని గొర్రె గుండె వేసాడంట. గొర్రె గుండె వేసి పంది గుండె తీసేసాడు. స్టిచ్చింగ్ అయిపోయింది, బాగా అయిపోయింది, గ్లూకోజ్ పెట్టారు, బలం పొందుకుంది, ఇప్పుడు బతికి అయ్యగారు ఎంట. అప్పుడేమో తాడు కట్టి బురద కనబడితే లాగాల్సి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందంట, గొర్రె గుండె వచ్చేసింది కదా, అయ్యగారు ఇటుపోతే ఇటుపోతుందంట, అయ్యగారు అటుపోతే అటుపోతుందంట. పక్కన ఎంత బురద ఉన్నా దానికి నచ్చట్లా. ఇప్పుడు అయ్యగారు తెల్ల ప్యాంటు, తెల్లలాలు చేసుకున్న మార్కన్న వెనకలే పోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు అయ్యగారు వెనకలు పోతుంది. అరే ఇది ఎట్లా మారిపోయింది, బురదను చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగా సంతోషంగా ఫీల్ అయిపోయేది. గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది తాగి పడుకొని ఉన్నారు, మామూలుగా పడుకోలే. తాగుడు, దుర్వ్యసనాలు, కుటుంబానికి కీడు, భార్యకి పిల్లలకి చెడ్డ పేరు. హల్లెలూయా. కనుక ఆ బురదను ఇష్టపడే, పాపం అనే బురదను ఇష్టపడే స్థితిలో నుండి దేవుని మందిరానికి వచ్చి 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 వాక్యం విని 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 మేమేం చేస్తామంటే రూతులాగా వచ్చిన నిన్ను బోయాజుకి పెండ్లి భార్యగా సిద్ధపరచటానికి దేవుని వాక్యం అనే ఉదక స్నానము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని ఆత్మలో మనం నింపబడి స్తుతించి ఆరాధించినప్పుడు మన స్వభావం మారుతుంది, మన మనసు మారి నూతన పరచబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మనసు మారిపోతుంది, నూతన పరచబడతాం. కనుక దేవుని మందిరానికి వచ్చి ఒక వాక్యము, ఒక సబ్జెక్ట్ విన్నప్పుడల్లా ఒక స్వభావాన్ని మార్చుకోవటం, కోపము, చెడ్డ చూపు, అపవిత్రమైన తలంపులు, ఇవన్నీ కూడా మనం మార్చుకుంటూ వస్తాం. అప్పుడు ఈ పందిపిల్ల ఇప్పుడు గొర్రె గుండె వచ్చిన తర్వాత ఏమైపోయింది, యజమానుని ప్రేమిస్తుంది. కనుక ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. కాబట్టి గురుపోతు అంటే 2 కొమ్ములు కాదు, 1 కొమ్ము ఉంటుంది. దాని తోక సింహపు తోక, దాని కాళ్ళు జింక కాళ్ళ వల్లే ఉంటుంది, ముఖము గుర్రములాగా ఉంటుంది. ఆ కొమ్ము బలమైనది, తన శత్రువులను వెళ్ళి గుచ్చుతుంది. భూమి అంతముల వరకు యోసేపు దగ్గరికి ఆకలిగా ఉంది, అన్నం లేదని భూమి అంతముల నుండి ఐగుప్తుకు వచ్చి అన్నం కొనుక్కొని వెళ్ళారంట. యోసేపు సాక్ష్యము భూమి అంతముల వరకు వ్యాపించిందంటే యోసేపు కొమ్ముని అన్నదమ్ముల కంటే వేరు చేసి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. నీ రక్త సంబంధికుల కన్నా, నీ బంధుమిత్రుల కన్నా. నేను మార్కన్నను అడిగా, మార్కన్న మీ కుటుంబీకులు, వంశస్థులు ఎవరైనా ఫ్లైట్ ఎక్కారంటే నేనే అన్న, దేవుడు నా కొమ్మును హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ఇంటివారు, మార్కన్న ఇంటివారు, గ్లోరెక్క ఇంటివారు, ఇక్కడున్న విశ్వాసుల ఇంటివారు, మీరందరూ కూడా దేవుడు మీ కొమ్మును కూడా హెచ్చించును గాక. దేవుడు మిమ్మల్ని ఆరోగ్యముతో నింపును గాక. ఆర్థికంగా దరిద్రులుగా కాదు, ఐశ్వర్యవంతులుగా చేయును గాక. దేవుడు మీకు సమస్త విధమైన సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపాలి.
దేవుని పరిచర్యకు ఏ కొదువు లేకుండా మీరు గుప్పిలు విప్పాలి. దేవుని పరిచర్య గుప్పిలు విప్పాలి. మా సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, మా విశ్వాసుల్ని కోటేశ్వరులుగా చేయయ్యా. ఎందుకంటే వాళ్ళు కోటేశ్వరులు అయితే ₹1,00,00,000 10 లక్షల దశభాగం ఇస్తే ఒక స్థలం కొని ఒక చర్చి కడతాం. అదేనా? పాస్టర్స్కి సరైన బైక్ లేదు, బైక్ కొంటాం. ఎంతోమంది అనారోగ్యంగా ఉన్న సేవకులు ఉన్నారు, ఎంతోమంది వికలాంగులు. ఒక పాప ఉంది, 25 సంవత్సరాలు, నాలుక బయట పెట్టి చేతులు ఇలా పెట్టి ఇలా ఊపుతూ ఉంటుంది, మైండ్ పని చేయదు. వాళ్ళ నాయన చచ్చిపోయాడు. వాళ్ళమ్మ ఆ పాపని లేపాలి, బట్టలు మార్చాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, కడగాలి, తీసుకురావాలి. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. మరి విశ్వాసులు ఏమైనా దశభాగం కానుక పెంచిస్తే నెలకి ఒక 5,000 ఇచ్చి ఒక పని మనిషిని పెడితే ఆమెను శుభ్రం చేసి బట్టలు మార్చి ఆమెను చూసుకుంటారు. సేవకులు విశ్వాసులే పట్టించుకోవాలి. మనం ధర్మ కార్యాలు చేయాలి. కుష్ఠరోగులు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, HIV AIDS వాళ్ళు ఉన్నారు. ఒక చోట చీరాల దగ్గర, బాపట్ల దగ్గర వెళ్తే ఒక గుడి చేసి ఒక 90 సంవత్సరాల తల్లి కళ్ళు కనబడలా, అన్ని ఎముకలే, అలా కూర్చొని ఉంటుంది. అమ్మా ఇది తీసుకో అమ్మా అంటే, ఏదైనా తినటానికి తెచ్చిపెట్టండి అయ్యా, నాకు ఎవరు లేరు. నువ్వు యేసయ్య చేతులుగా మారుదువుగాక. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలి.